వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడినట్లుగా మన ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉండాలి. భక్తులైనటువంటి నెహెమ్యా మందిరము కట్టినట్లుగా మనం కూడా అనేకులను దేవుని వైపు మళ్ళిస్తూ మందిరాన్ని కడుతూ ఉండాలి. నేను చూడగానే దేవునిలోనికి రావాలి అనేకులు. నేను చూడగానే దేవుని మాటకు తలవంచేవారుగా ఉండాలి. నేను చూడగానే దేవుని యొక్క మహత్తరమైన కృప కనబడాలి. దేవుని యొక్క దీనత్వం నీలో కనబడాలి. దేవుని యొక్క త్యాగము కనబడాలి. దేవుని యొక్క ప్రేమ కనబడాలి. అప్పుడు నువ్వు అనేకులను దేవుని మందిరముగా సమకూర్చడానికి దేవుడు గొప్ప కృపను చూపిస్తాడు. చాలామంది ఇంకా చాలా సంవత్సరాలు బ్రతుకుతాను నేను, కాబట్టి ఇప్పటి నుండే దేవుని మాట వినుకుంటూ వెళ్ళాలంటే అయ్యే పని కాదు. చాలా సంవత్సరాలు నేను బ్రతుకుతాను, అప్పుడు నేను చనిపోయేటప్పుడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు చనిపోయే దేవుడు నీకు చెప్తాడు కదా, ఈరోజు నువ్వు చనిపోతావు, ఇప్పుడు మారుమనసు పొందు అని నీకు చెప్తాడు దేవుడు. ప్రసక్తే ఉండదు ప్రియులారా. చాలామంది మోసపోతూ ఉన్నారు. ఏ దినమున ఏమి సంభవించునో నీకు తెలియదు అంటున్నాడు. ఆ దినమైన ఆ గడియను నీకు తెలియదు అంటున్నాడు దేవుడు. వలలో పిచ్చుకలు చిక్కుకున్నట్లుగా, పక్షులు చిక్కుకున్నట్లుగా, వలలో చేపలు వలలో పడినట్లుగా మనం కూడా మరణం అనే వలలో పడిపోతాం అంతే, తెలియకుండానే. ఈరోజు ఇక్కడ ఉన్నాం మనం. దేవుడు మనం పుట్టినప్పుడే ఎక్కడ పుట్టాలి, ఎక్కడ పెరగాలి, మన మరణం ఎక్కడ, ఏ ప్రాంతంలో, ఏ స్థలములో, ఏ టైంలో అని కూడా దేవుడు రాసి ఉంచున్నాడు. అక్కడికి మనమే తెలియకుండానే పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటాం. మన తల్లిదండ్రులు, మన భర్త, మన భార్య, మన బంధువులు, మన సేవకులు అక్కడికి వెళ్ళొద్దురా నాయన, ఎందుకు వెళ్తావు అంటే కూడా మనం బలవంతాన వెళ్ళిపోతామంటే, ఎందుకంటే మన ప్లేస్ అక్కడే ఉంది. మన ప్లేస్ దేవుడు అక్కడే రాసి ఉంచాడు కాబట్టి మనం అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళిపోతాం. అలాగున మన మరణం ఉండబోతా ఉన్నది. అందుకని దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనం ప్రతినిత్యము కూడా దేవునికి భయపడుతూ, దేవాని పరిశుద్ధాత్మ నాకు కావాలి, ఇంతకాలం నేను అడగలేదయ్యా, ఇంతకాలం పరిశుద్ధాత్మ అంటే ఏంటో అనుకున్నానయ్యా, నీ పరిశుద్ధాత్మను వరము నాకు కావాలి, ప్రార్థించే వరము కావాలి, మీ వాక్యం అర్థం చేసుకునే వరం కావాలి, పాడే వరం కావాలి, పరిచర్య చేసే వరం కావాలి, పని చేసే వరం కావాలి, నీకు అర్పణించే వరం కావాలి, త్యాగము తెగింపు కలిగి నీకోసం ప్రయాసపడే కృప నాకు కావాలయ్యా అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, ఇంతకాలం నిష్ప్రయోజకులుగా ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ప్రయోజకులుగా తీర్చిదిద్దబోతూ ఉన్నాడు. దేవునికి పనికొచ్చే పాత్రలుగా చేయబోతూ ఉన్నాడు. ఒకానొక సహోదరి నాకు ఫోన్ చేసినప్పుడంతా, ఏంటమ్మా నా జీవితము, అనవసరంగా పుట్టించాడు దేవుడు, ఏంటి అసలు నా జీవితం. ఆమె ఒక ఉద్యోగస్తుని భార్య, ఆయన టీచర్, చాలా చక్కగా మనం చూసుకుంటాడు, పిల్లలు ఉన్నారు, చక్కటి ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా కూడా నాకు మనశ్శాంతి లేదమ్మా. అసలు ఎందుకు నా జీవితము, ఏమైందమ్మా నీకు? దేవుడు కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, లేకుంటే మోగదాన్ని, పిచ్చిదాన్ని ఇంకేమైనా చేశాడా దేవుడు? అన్నీ సలక్షణంగా ఇచ్చాడు, మంచి భర్తనిచ్చాడు, కుమారుల్ని ఇచ్చాడు, తర్వాత మనశ్శాంతి ఇచ్చాడు, చక్కటి ఇల్లు ఉంది, ఇంకేమైంది నీకు? నాకు ఏంటో మనశ్శాంతి లేదమ్మా, నాకు అసలు బ్రతకాలని లేదమ్మా, నాకు చనిపోవాలని ఉంది, ఏంటమ్మా నా జీవితం. ఇలాగ నన్ను విసిగిస్తూ ఉండేది పదే పదే. భర్త డ్యూటీకి వెళ్ళి వచ్చినా మనశ్శాంతిగా ఉండనిచ్చేది కాదు. నాకు మనశ్శాంతి లేదు, నాకు మనశ్శాంతి లేదని విసిగిస్తూ ఉండేది. అప్పుడు నేను చాలాసార్లు ఆమెకు చెప్పానమ్మా, పదే పదే నువ్వు విసిగించకూడదు, నీలాంటి క్వశ్చన్లు ఎవ్వరు కూడా నన్ను అడగరు. అయినా నేను నీకు మనశ్శాంతి లేదని నేను నీకు నెమ్మదిగా అన్నీ చెప్తూ ఉన్నాను. నేను చెప్పినట్టు చెయ్యి, ప్రార్థన చేసుకో, ప్రేరాలు వేసుకో, సన్నిధికి రా, చేతనైన పని చెయ్యి, పని అంతా ఇంటి వాళ్ళకి అప్పగించి శుభ్రంగా తినడం పండుకోవడం చేయొద్దు, ఫ్యూచర్లో ఇబ్బంది పడతావు అని ఆ కుమార్తెకు చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాను. రాత్రి ఫోన్ చేసి అంటా ఉంది,
ఏమ్మా నన్ను నువ్వు తిట్టట్లేదు, అసలు నన్నేమి నువ్వు గద్దించట్లేదు, నాకు బుద్ధి చెప్పట్లేదు, నువ్వు ఇట్లా చెయ్యమ్మా, ఇట్లా చేస్తే నీకు బాగవుతుంది అని ఏం చెప్పట్లేదు, అసలు ఎందుకు నన్ను నువ్వు తిట్టట్లేదు, నన్ను గద్దించట్లేదు ఎందుకు అంటా ఉంది ఆ కుమార్తె. అంటే నేను చెప్పానమ్మా, నేను నిన్ను గద్దించాను, తిట్టాను, బుద్ధి చెప్పాను, ఇట్లా చెయ్యమ్మా, ఇట్లుండమ్మా అని చెప్పాను. ఏం చెప్పినా సరే అంటది, ఏం చేయదు అంతే. ప్రార్థన చేసుకోమంటే సరే అంటది, చేయదు. ప్రేరాలు వేసుకోమంటే సరే అంటది, చేయదు. సన్నిధికి రమ్మంటే సరే అంటది, చేయదు. వాకింగ్ చేయమ్మా అంటే సరే అంటది, చేయదు. ఇంట్లో పని చేయమ్మా అంటే సరే అంటది, చేయదు. భర్తను పట్టించుకోదు, పిల్లల్ని పట్టించుకోదు, ఏమీ చేయదు. సరే అంటది కానీ చేయదు. నేను చెప్పినా ఏం లాభం చెప్పండి? అందుకు ఎందుకు అనవసరంగా నీకు టైం వేస్ట్? మాట విననప్పుడు నీకెందుకు చెప్పాలి, నేను ఎందుకు బుద్ధి చెప్పాలి, నేను ఎందుకు మనసు పాడు చేసుకోవాలి, ఎందుకు నీ మీద సీరియస్ కావాలి? నువ్వేం చెయ్యవు కదా, నువ్వేమి చెయ్యవు కాబట్టి నేను నీకేం చెప్పట్లేదమ్మా అని చెప్పాను. మీరు చెప్పాలి, నాకు మీరు నన్ను తిట్టాలి, నాకు బుద్ధి చెప్పాలి. మీరు నాకు బుద్ధి చెప్తే నేను బాగవుతాను. నాకు హాస్పిటల్కి వెళ్ళడం ఇష్టం లేదు, మంచం దిగలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, కూర్చుని దగ్గరికి కూర్చుంటున్నాను, లేవలేకపోతున్నాను, ఇంత లావు అయిపోయాను. లావు అవుతారు మరి, తినడం పండుకోవడం, తిని ప్లేట్ అట్ట నెట్టేసి అట్లే పడుకుంటుందండి, ప్లేట్ కూడా తీసేది లేదంట. అంత ఓవర్ యాక్షన్ చేస్తే దేవుడు ఊరుకుంటాడా చెప్పండి? ఉంటాడా? అందుకే ఏ విషయమైనా ఓవర్ చేయొద్దండి. ఎవరైనా ఓర్చుకునేవారు, ఎవరైనా సర్దుకునేవారు, ఎవరైనా సహించేవారు ఉంటే రెచ్చిపోవద్దండి. మీరు రెచ్చిపోతున్నారని దేవునికి తెలుస్తుంది తెలియదా? తెలుస్తుంది కదా. మిమ్మల్ని ఎక్కడ దింపాలో కూడా దేవునికి బాగా తెలుసు. కాబట్టి అన్ని విషయాల్లో దేవునికి భయపడండి, లోబడండి, దేవుని మాటకు తలవంచండి, కష్టపడడానికి ఇష్టపడండి, ఓర్చుకోవడానికి ఇష్టపడండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీరు దీవించబడ్డం కాకుండా అనేకులను దేవుని లెక్కలోనికి చేర్చేవారుగా మీరు తయారైపోతారంతే. పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తారు. అలాగూ మీరు సిద్ధపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం వెలిగి దేవునికి మహిమ తెచ్చేవారముగా, ప్రకాశించేవారముగా, మండేవారముగా, రాకడలో ఎత్తబడేవారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు ఉంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.